ఈ రోజున పార్లమెంట్లో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాజ్యసభకు వచ్చింది. ఒక వాణిజ్య వర్తక వ్యాపారస్తుడిగా ఎలా స్పందిస్తారు దీని గురించి? జగన్మోహన్ రెడ్డి ఏమో మావిగానని చెప్పి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి పెట్టారనేది ఆయన ప్రతిపాదిస్తారు. ఒక వ్యాపారవేత్తగా ఏం చెప్తారు మీరు, వాణిజ్య వ్యాపారవేత్తగా? నేను ఆంధ్రప్రదేశ్ వర్తక సంఘాల జేఏసీ కన్వీనర్గా పనిచేస్తున్నాను, కొనిజేటి రమేష్. మీరు అడిగిన ప్రశ్నకి రాష్ట్రం ఏర్పడింది 2014లో. దానికి ముందు దేశంలో 3 రాష్ట్రాలు ఏర్పరిచారు. ఇదే ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు ఏర్పరిచారు: జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్. ఈ 3 రాష్ట్రాలకి కూడా క్యాపిటల్స్ లేవు. ఈ 3 రాష్ట్రాలకి కూడా వాళ్ళు కొత్తగా ఒక క్యాపిటల్ వాళ్ళ అనుకరించి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ భౌగోళిక పరిస్థితిని బట్టి వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రాన్ని 2014లో ఈ రాష్ట్రానికి విభజించిన తరువాత ఈ రాష్ట్రానికి సమర్థుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలందరూ విశ్వసించి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, అంటే కలయిక ప్రభుత్వం అయినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన 2014లో జనసేన సపోర్ట్ చేసింది. వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేశారు. ప్రజలందరూ కూడా ఈ విభజించిన రాష్ట్రాన్ని సమర్థవంతంగా హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా డెవలప్ చేశారో అట్లాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొత్తగా కట్టడం కానివ్వండి, హైటెక్ సిటీ కట్టడం కానివ్వండి, మన కంటితో చూశాం. కాబట్టి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ ఆమోదించారు. ఆ తరువాత మనమందరం కూడా ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తూ మనం తీర్మానంగా ఆ పార్టీని గెలిపించడం ద్వారా వారు ఒక నిర్ణయం తీసుకొని అమరావతి అనేది ఒకటి క్యాపిటల్గా నిర్ణయం తీసుకున్నారు. దాని మీద అనేక చర్చలు జరిగినాయి. దాని మీద ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, అమరావతికి నేను అనుకూలమే, విజయవాడలోనే నా ఇల్లు కట్టుకున్నాను అన్నారు. ఆ తర్వాత ఒక్క ఛాన్స్ అని అడిగిన దానికి ఒక్క ఛాన్స్ వీరిది కూడా చూద్దాం కదా, మనము రాజధాని అమరావతి అని అందరూ ఫిక్స్ అయ్యి సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వచ్చి దానికి శంకుస్థాపన చేయటంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడటం మరి ఈ రకంగా ఉంటే ఒక ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఎన్నుకోవటంలో దాని అర్థం ఏంటంటే ఈ 5 సంవత్సరాలు మీరు పరిపాలించండి, ఈ 5 సంవత్సరాలు మీరు ఏ విజన్తో వెళ్తున్నారో ఆ విజన్ని మాకు అనుకూలంగా ఉంటే మళ్ళీ మేము గెలిపిస్తామనే ఉద్దేశం. రాజ్యాంగంలో మనకి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టడానికి గల ఉద్దేశమే ఇది. కాబట్టి ఆ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నీ నిర్ణయం తప్పు, మీరు 3 రాజధానులు అనే మాట తప్పు అని ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో ఒకే ఓటుతో రాష్ట్రం అంతా శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు కూడా ఏకగ్రీవంగా మెజారిటీగా 164 సీట్లు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి, ఇప్పటికైనా సరే నా నిర్ణయాలు ప్రజలు ఆమోదించలేదు, ప్రజలు ఏం కోరుతున్నారో ప్రభుత్వాలు అవి పనిచేయాలి అని. ఇవాళ ప్రభుత్వ ఈ 3 ముక్కలాట, ఈ రాజధాని అనిశ్చిత వల్ల రాష్ట్రంలో వాణిజ్య రంగం కుదేలైపోయింది, పారిశ్రామిక రంగం కుదేలైపోయింది. తద్వారా వచ్చే ట్యాక్సులు ఆగిపోయినాయి, ట్యాక్సుల్లో గ్రోత్ లేదు. ఆ గ్రోత్ లేని కారణంగా స్కీములన్నీ చేయటానికి అవకాశం లేక అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులకి వడ్డీ, అంటే స్కీమ్ ఇవ్వటం అంటేనే దానం చేయటం, దానానికి వడ్డీకి తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి దానం చేయటం అంటే అది ఏ రకమైనటువంటి విధానానికి దారి తీస్తుందో భవిష్యత్తులో. మరి ఎంతోమంది సలహాలు, 135 మంది సలహాదారులను పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కాలేదు. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వమే దీనికి సరైన మార్గం, ఈ రాష్ట్ర దశ దిశ మార్చగలిగేది కూటమి ప్రభుత్వమే అని చెప్పి ప్రజలందరూ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి కట్టడం, నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపటం,
పార్లమెంట్లో మూజువాణి ఓటుతో అనేక రకాల వాదనలు చెప్పిన తర్వాత వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటో, వాళ్ళ కావాల్సిందేంటో అడక్క వాకౌట్ చేసి వెళ్ళిపోవటం అంటే చాలా ప్రజలందరూ చూస్తున్నారు. ఇదివరకు లాగా కాకుండా ఇలాగ S4 లాంటి ఛానల్స్, వెబ్ ఛానల్స్ ఇవన్నీ రావటం వల్ల ప్రజలకు ఇంకా దగ్గరగా వెళ్ళిపోతున్న తరుణంలో మీరు ఇలాంటి నిర్ణయాలు, అనాచలు నిర్ణయాలు తీసుకోబాకండి. మళ్ళీ ముఖ్యంగా నిన్న మావిగన్ అన్నారు. అసలు అదేంటో జనాలకంతా పిచ్చిక్కిపోయి ఉంది 24 గంటల నుంచి. మళ్ళీ వైసీపీలోనే ఒక వాదన వచ్చింది. ఒక విజయవాడని తప్పించేసి మచిలీపట్నం, జగ్గేపేట, గుంటూరు మా జగన్ మా విజన్ అనే మాటలు కూడా ప్రపోజల్స్ వాళ్ళ పార్టీల్లో నుంచి నాయకులు చెప్పటం, అది చాలా ప్రజల్లో చాలా చులకన భావం అయ్యేటువంటి ఆలోచనలు. మరి ఒక రాష్ట్రానికి ఒక రెండో పార్టీగా ఉన్నటువంటి పార్టీకి ఇలాంటి ఇంకా వాళ్ళు స్థాయిని తగ్గించుకోవటమే జరుగుతుందని పునరాలోచించుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ దశలో నేను వ్యాపారస్తుడిగా, ఒక పరిశ్రమదారుడిగా కోరేది, ఈ బిల్లు ఆమోదం అయిపోయిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో అమరావతి రాజధానిగా అయిన తర్వాత ఇది ఇక్కడ మన ప్రజలందరూ సహకారంతో, ప్రజలందరూ దీంతో అనేక రకాల డిబేట్స్ పెట్టి పారిశ్రామిక విప్లవం ఈ రాష్ట్రానికి అవసరం. పారిశ్రామిక విప్లవం ప్రభుత్వం చేయూతనిస్తే ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి అనేది 2047 నాటికి ప్రతి కుటుంబంలో నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి అనే విజను లోతుగా అర్థం చేసుకుంటే దాని అంత గొప్ప మార్గం ఇంకొకటి లేదని చెప్పి వ్యాపారస్తులుగా మేము ఇక్కడున్న కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కానీ, బీజేపీకి కానీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ సంపూర్ణ మద్దతు వ్యాపారస్తుల నుంచి ఉంటుంది. లోకేష్ గారు కూడా యువకుడు, ఆయన కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. మరీ మనం అండగా ఉంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ, ఆ కనకదుర్గమ్మ వారి బ్లెస్సింగ్స్తో ఈ యొక్క ఆలోచనని ప్రజల్లోకి పదిలంగా ఉండాలి. అలాగే మరి ప్రతిపక్షంగా భావిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు కానివ్వండి, అపోజిషన్లో కానివ్వండి, ఎక్కడన్నా మాట్లాడితే సబ్జెక్టు మాట్లాడాలి తప్ప చిన్న పిల్లల చేష్టలుగా ప్రజలు అనుకునే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండకూడదని చెప్పి సూచిస్తూ ఈ అందరూ మద్దతు ఇస్తాం.